పరిశుద్ధుడా ఆశ్చర్యకరుడ పరమ తండ్రి మీ ఘననామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ప్రార్థన చేస్తున్నాం, ప్రతిఫలం దాచేయండి. గడిచిన వారాలలో మేము మాట్లాడుకునేటువంటి మాటలు ఎంతో శ్రేష్టముగా ఇచ్చి మీ మహిమ ఘనత ప్రభావాలతో గణపరచండి బాబు. ఇది న్యాయాధిపతుల గ్రంథం నుంచి కొన్ని మాటలు మాట్లాడుకొని మీరు అవకాశం ఇచ్చారు. ఈ వారం కూడా న్యాయాధిపతుల గ్రంథం నుంచి కొన్ని మాటలు మేము మాట్లాడుకొని ముందుకు సాగటానికి మీరు అవకాశం మాకు దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, పరిశుద్ధుడా ఆశ్చర్యకరుడ పరమ తండ్రి, ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలు ఏ రకంగా చెడిపోయారో బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అలాగా మేము చెడిపోకుండా మా జీవితాలని ఈ గ్రంథము ద్వారాగా మేము దేవుడిని తెలుసుకుని నిజమైనటువంటి రక్షణ మార్గంలో నడిచేటువంటి అవకాశం దయచేయమని చెప్పి మీ శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి బైబిల్ గ్రంథము ద్వారాగా న్యాయాధిపతుల వ్యవస్థ అంటే చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే సక్రమైనటువంటి మార్గంలో ప్రజలను నడిపించేటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కానీ కొంతమంది నాయకులు మరి సక్రమైనటువంటి మార్గంలో ప్రజలను నడిపించినప్పుడు కూడా వారు మరి మరణించినప్పుడు మరి పాత జీవితాల్లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా మేము చూసుకున్నాం గత వారాలలోను. మరి ఈరోజు బైబిల్ గ్రంథము నుంచి న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయము 1వ వచనం, ఇశ్రాయేలీయులకు కనానీయులకును జరిగిన యుద్ధములన్నింటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలు తరము వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పినట్లు యెహోవా ఉండనిచ్చిన జనములువి. ఫిలిష్తీయులు 5 సర్దార జనులను, కనానీయులందరూ, సీదోనీయులను, బయలుదేరును మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకును లెబనోను కొండలలో నివసించు ఇవీయులను యెహోవా మోసే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములలోనూ ఉండనిచ్చాను. చూడండి, బైబిల్ గ్రంథము ద్వారాగా చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీయులు కానానీయులకు జరిగిన యుద్ధములన్నిటిని చూడని వారినందరినీ శోధించి ఇశ్రాయేలు తరము వారికి అనగా పూర్వము యుద్ధములు ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పినట్లు చూడండి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. కొన్ని సందర్భాలలో ఎందుకంటే మనకు తెలవనటువంటి కొన్ని ఉంటూ ఉంటాయి, కానీ వాటిని మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే మన స్థితి, మన గతులు, మన యొక్క పూర్వస్థితి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం పూర్వస్థితిని తెలుసుకోకుండా ఉన్నట్లయితే మనం జరగబోయేటువంటి భవిష్యత్ ప్రణాళికలు దెబ్బతింటామని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆ పూర్వస్థితి తెలుసుకోలేనటువంటి వాళ్ళు ఎలాగుంటారు, తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎలాగుంటారో బైబిల్ గ్రంథము చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. చూడండి, కీర్తనల గ్రంథంలోను 18వ కీర్తన 34వ వచనం చదువుకుందాం. మనం ఒకసారి 18వ కీర్తన 34వ వచనం చదువుకుందాం ఒకసారి. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును, నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుతున్నావు, నీ కుడి చెయ్యి నిన్ను ఆదుకొనును, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను, నా పాదములకు చోటు విశాల పరిస్థితివి, నా చేలమండులను బెనకలేదు, నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపజేయు వరకు నేను తిరగను. చూడండి, బైబిల్ గ్రంథం ద్వారాగా దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నా చేతులకు యుద్ధము చేయి నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లు ఎక్కుపెట్టినని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మరి దావీదు అంత గొప్ప సంరక్షకుడిగా లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన బిడ్డగా ఎదగటానికి గల కారణం ఏంటంటే, దావీదులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అతను చిన్నతనము నుంచి కూడా జీవము కలిగిన దేవుని బిడ్డగా ఎదిగినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దావీదులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి, రాజుగా అతను సింహాసనం మీద ఆంక్షలు విధించేటువంటి సమయంలో కూడా దేవుడే నాకు ఈ సింహాసనాన్ని ఇచ్చినది, దేవుడే నా యొక్క జీవితానికి అర్థం చెప్పింది, దేవుడి ద్వారాగానే నేను ఎంత అద్భుతమైనటువంటి ఒక
గొప్పవాడిగా ఎదగటానికి అవకాశం వచ్చిందని చెప్పి దావీదు మరి గుర్తు చేసుకుంటూ ఉండేవాడు అనుక్షణం కూడా. మనము కూడా అనుక్షణము కూడా గుర్తు చేసుకోవాల్సిందే. గుర్తు చేసుకోకపోతే మన జీవితం కూడా వ్యర్థమని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. గుర్తు చేసుకోకపోతే మన జీవితానికి కావలసినటువంటి అర్థం పర్థం ఉండదు. ఇక్కడ దావీదుకి ఎవరైనా నేర్పారా అంటే ఎవరూ నేర్పలేదు. ఎందుకంటే దావీదు ఒక యుద్ధ ప్రావీణ్యము కలిగటానికి గల కారణం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే జీవము కలిగిన దేవుడిని నమ్మినటువంటి ఒక వ్యక్తిగా వెనతికెక్కినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే చిన్నతనంలోనే మరి గొలియాతిని చంపేటువంటి శక్తిని కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే జీవము కలిగిన దేవుని ప్రజల మీద ఎవడెవరా నీ వచ్చేదని చెప్పి అంత ఆజానుభావుడైనటువంటి మనిషిని గద్దించి తన యొక్క జీవితాన్ని తృణప్రాయముగా తీసివేసినటువంటి చరిత్ర దావీదుది. చూడండి, దావీదు ఎంత గొప్పవాడు అవటానికి గల కారణం ఏమిటంటే దేవుడిని విడిచిపెట్టుకోకుండా మరి ముందుకు నడవటం అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అలాగే 144వ కీర్తనలో 1వ వచనం కూడా మనం చదువుకుని ముందుకు సాగుదాం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రాళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. చూడండి, నా ఆశ్రయ దుర్గము యెహోవా సన్నుతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధము నా వ్రాళ్లకు పోరాటము నేర్పువాడునై ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము ప్రతి అనుక్షణము కూడా పోరాట యోధులలాగా అనుక్షణము కూడా మనం పోరాడుతుండవలసిందే. ఎవరితోటి పోరాడాలి అంటే శత్రువులతోట కానే కాదు. ఎందుకంటే అంధాకార సంబంధమైనటువంటి సాతానుతోటి పోరాడేటువంటి శక్తి మనకి కావాలి. లేకపోతే మన జీవితం అంతా వ్యర్థం అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాగే నా వేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు, ఆయన నా కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులకు నాకు లోపరచబడవాడునై ఉన్నాడని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉన్నట్లయితే పోరాట యోధులుగా, ఎందుకంటే సాతానుని ఎదిరించేటువంటి శక్తివంతులు కావాలని చెప్పి మనం కోరుకున్నట్లయితే మనకి ఆ పోరాటాన్ని నేర్పేటువంటి వ్యక్తిగా ఉంటాడని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఎప్పుడు కూడా సేవకులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా యోధులులాగా ఉండాలి. యోధులులాగా ఉండి మరి జయించేటువంటి శక్తివంతులుగా ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. అలాగే 83వ కీర్తనలో కూడా ఒకసారి గుర్తు చేసుకుని మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం. 83వ కీర్తనలో కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. 83వ కీర్తన 1వ వచనం అండి. దేవా, ఓరకొండకము, నీ శత్రువులు అల్లరి చేస్తున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుతున్నారు, నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేస్తున్నారు, వారు ఇజ్రాయేలు పేరు ఇంకా జ్ఞాపకం రాకుండా జనముగా ఉండకుండా వారిని సంహరింపుదము రండని చెప్పుకొనిస్తున్నారు. చూడండి, బైబిల్ గ్రంథం మనకి హెచ్చరించుతా ఉంది. మరి అలాగే ఆసాపు కీర్తనలో ఎందుకంటే గుర్తు చేస్తా ఉన్నాడు, ఆసాపు కీర్తనలో గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే నీ జనాలని, ఎందుకంటే నీ బిడ్డలైనటువంటి వారిని, ఎందుకంటే అన్యులైనటువంటి వారు ఎప్పుడు కూడా సంహరించాలనేటువంటి ఆలోచన, ఎందుకంటే వారిని సక్రమైనటువంటి మార్గంలో నడిపించకూడదనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. వారందరి నుంచి విడుదల పొందటానికి ఇచ్చేటువంటి అవకాశం దేవా నీవే. ఎందుకంటే నీవు లేనిదే ఒక అనుక్షణము కూడా మా జీవితం అంతా వ్యర్థంగా ఉంటుంది. 73వ కీర్తన తెలియజేస్తాను. 73వ కీర్తనలో తెలియజేశాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, ఎందుకంటే నా అడుగులు జారసిద్ధమైన ఈ లోకం వైపుకు చూశాను, సాతాను యొక్క వైపుకి చూశాను, నా జీవితం వ్యర్థంగా కాపాడింది, ఒక్క క్షణములో ఆలోచన చేసుకున్న నిలదొక్కాను. ఎక్కడ అంటావు అన్నాడు. ఎందుకంటే నీ బిడ్డలైనటువంటి వారిని రక్షించేటువంటి శక్తి కలిగినటువంటి దేవా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఆసాపు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మా జీవితాలకు కావాల్సినటువంటి అర్థం పరమార్థం నీవే ఇవ్వవయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. అనుక్షణము కూడా మనం ఆయన వైపుకి తిరిగి ఆయన యొక్క ప్రణాళికలను మనం గుర్తు చేసుకోకపోతే మన జీవితం అంతా వ్యర్థంగా ఉంటుందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం కొన్ని మాటలు మాట్లాడుకుని ముందుకు సాగుతాం.
న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయములో 8వ వచనం కనపడతా ఉంది చూడండి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా రాజైన కోషానిశ్రాతాయిను చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసను. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కోషానిశ్రాతాయిమునకు దాసులుగా నుండిరు. ఎందుకంటే ఎప్పుడైతే మనసు చెడిపోయిందో, ఎప్పుడైతే బుద్ధి చెడిపోయిందో, ఎప్పుడైతే సాతాను యొక్క కార్యక్రమాలు చేశారో దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోయారు. కోల్పోయినటువంటి మరుక్షణమే వాళ్ళు దాసులుగా వెళ్ళిపోయారంటే స్వతంత్ర ప్రతిపత్తితో ఉండవలసినటువంటి జనాంగము దాసులుగా వెళ్ళిపోయినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళు? చీకటి అంధకారంలోకి ఎందుకు వెళ్ళిపోయారు? సాతాను యొక్క శరాగతాలలోకి ఎందుకు సిక్కబడ్డారు అని అంటే వాళ్ళలో ఉన్నటువంటి అవలక్షణం ఏంటంటే వాళ్ళు దేవుడిని మర్చిపోతామని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కానీ వాళ్ళు అనుక్షణము కూడా దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే దేవుడిని మర్చిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారంటే సాతాను వేసేటువంటి ప్రణాళికలో మనం సిక్కబడటం అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి 9వ వచనం కూడా చదువుకుందాం. చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడను ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించను. చూడండి, ఎందుకంటే ప్రజలందరూ కూడా చెడిపోయారు. ప్రజలందరూ కూడా సాతాను యొక్క శరాగతాలలో చిక్కబడ్డారు, దాసులైపోయారు, దాసరకం చేస్తున్నారు, మగ్గిపోతా ఉన్నారు. మనస్సులలో ఉన్నటువంటి బాధని వెళ్ళబుచ్చుకుంటా ఉన్నారు. మేము తప్పు చేసాం ప్రభువా, మేము ఇక్కడ నుంచి తప్పు చేయకుండా ఉంటామని ఒక తీర్మానం చేసుకున్నట్లయితే వాళ్ళు ఉందరేమో. కానీ వాళ్ళు బాధలను అలిపించి దేవుడి వైపుకి చూస్తున్నారు తప్ప వాళ్ళు సరైనటువంటి లక్షణం రాలేదు. కానీ వీళ్ళ బాధలు విన్నాడు, వీళ్ళ వేదనలు విన్నాడు దేవుడు మాత్రం సోతవుడికి. ఎందుకంటే తన బిడ్డలైనటువంటి వాళ్ళు కొన్ని సందర్భాలలో తప్పులు చేసినప్పటికి కూడా దేవుడు రక్షించడానికి ఎప్పుడు సిద్ధముగానే ఉంటాడు. ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా ఇక్కడ ఒత్నియేలు అనేటువంటి వాడిని రక్షకుడిగా ఇశ్రాయేలుని రక్షించడానికి ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. ఇతనే మొట్టమొదట న్యాయాధిపతుల గ్రంథములో ఒక న్యాయాధిపతిగా మనకి కనపడతా ఉంటాడు. చూడండి, న్యాయ వ్యవస్థ అంటే ఇప్పుడున్నటువంటి న్యాయ వ్యవస్థ కాదది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి న్యాయ వ్యవస్థ వేరు, అప్పుడున్నటువంటి న్యాయ వ్యవస్థ వేరు. ఒక న్యాయాధిపతికి ఒక బాధ్యత అప్పచెప్పాడంటే న్యాయాధిపతి ఏదైనా ఒక ఆసనం మీద కూర్చుని ఆంక్షలు విధించి ప్రజలను నడిపించడం కాదు. ఎందుకంటే న్యాయాధిపతి అనేటువంటి వాడు వీర సైనికుడు లాగా జనాల ముందుండి నడిపించేటువంటి బాధ్యత ఆ న్యాయాధిపతి అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అప్పుడు వరకు వీళ్ళు శరలో చిక్కబడ్డారు, అప్పుడు వరకు ఆ శత్రు సమూహాలను కబళించినాయి. కానీ ఆ శత్రు సమూహాలను నడిపించేటువంటి బాధ్యత న్యాయాధిపతిదే. ఆ న్యాయాధిపతికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరముగా మనం చూసుకోవచ్చు బైబిల్ గ్రంథము ద్వారాగా. అలాగే ఇక్కడ మొట్టమొదటగా ఒత్నియేలు అనేటువంటి వ్యక్తి కనపడతా ఉన్నాడు, రక్షకుడిగా నియమించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. చూడండి 10వ వచనములో యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా ఆరాం నహారాయును రాజైన కోషానిశ్రాయిమును అతని చేతికి అప్పగించను. అతడు కోషానిశ్రాయిమును జయించను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తర్వాత కనజు కుమారుడైన ఒత్నియేలు మృతి పొందిన 40 సంవత్సరాలు. ఎందుకంటే 8 సంవత్సరాలు ఎప్పుడైతే దాశరకంలోకి వెళ్ళిపోయారో, బాధలు పడ్డారో, వేదనలు పడ్డారో, మోకరిల్లి ప్రార్థన చేశారు, దేవా మా జీవితాన్ని ఒక్కసారి చూడు, ఎందుకంటే అంధకార సంబంధమైనటువంటి మా జీవితాన్ని రక్షించు ఒకసారి అని చెప్పి ఏడుకున్నారు. ఎందుకంటే ఒక న్యాయాధిపతిని ఇచ్చాడు, ఆ న్యాయాధిపతి సాహసం చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థ కాదు. ఎందుకంటే ఎక్కడో ఉండి
ఆంక్షలు విధించడం కాదు, సైనికులను పంపించడం కాదు, ఏరా సైనికుడి వల్లే వెళ్ళి కత్తి పట్టుకుని జనాల ముందు నడిపించేటువంటి ఒక వ్యక్తిగా ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి పరిచయం చేస్తూ ఉంది. న్యాయాధిపతుల్లో ఎందుకంటే వత్నీయాలు చేసినటువంటి సాహసం ఎంతో గొప్పది. ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చినటువంటి రక్షణకి అనుగుణంగా నడిచి దేవుని యొక్క ఆశీర్వాదం పొంది 40 సంవత్సరాలు నాయకుడిగా నిలబడ్డాడు అని అంటే అసమస్యమైనటువంటిది కాదు. 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలని చెడిపోయినటువంటి బిడ్డలుగా, ఎందుకంటే ఆ వ్యవస్థని నడిపించినట్లుగా వ్యక్తిగా మనకి ఇక్కడ కనపడతా ఉన్నాడు. మరి సామాన్యంగా అతను కూడా వృద్ధుడై చనిపోయి ఉండొచ్చేమో కానీ మనకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఏమీ అంత పెద్దగా మనకు వ్రాయబడి లేదు. కానీ అతడు మృతి పొందిన తరువాత జరిగినటువంటి పరిస్థితులు ఇంకా ఎంతో ఘోరముగా మనకి కనపడతా ఉంటాయి. చూడండి, మళ్ళీ 12వ వచనం చూసుకుందాం. ఇజ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైన గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇజ్రాయేలులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచను. చూడండి, ఎందుకంటే ఎప్పుడైతే దోషులైపోయారో, నమ్మక ద్రోహం చేయగలిగిన చేస్తూ ఉన్నారు, మనం ఒకసారి చూస్తా ఉన్నాం బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక న్యాయ వ్యవస్థ నుంచి నడిపించేటువంటి వ్యక్తి నాయకుడు కనుమరుగైపోయినప్పుడు మరి శత్రు సమూహం చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక నాయకుడు కనుమరుగైపోయాడు, మనం ఆ ప్రజలని మనం హస్తగతం చేసుకోవచ్చు అని చెప్పి చూస్తూ ఉంటారు. మరి ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి మార్గంలో నడుస్తారో ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు, ఆ వ్యక్తి చేతికి అప్పచెప్పినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. 15వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా బెన్యామీనుడైన గేరా కుమారుడు యెహోవాను రక్షకునిగా వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు, అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా. చూడండి, బైబిల్ గ్రంథము ద్వారాగా ఇవన్నీ మనం అంత తెలుసుకోవడానికి అంత అవకాశం లేదు కాబట్టి, టైం మనకి ఎక్కువ లేదు కాబట్టి ముందుకు సాగుదాం తొందరగా. చూడండి, ఇక్కడ యెహోవా అనేటువంటి వ్యక్తి మరి ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు మరి మర్ర పెట్టారో యెహోవా అనేటువంటి వ్యక్తి రక్షించటానికి, ఎందుకంటే 18 సంవత్సరాలు మోయాబు రాజుకు దాసులైనటువంటి వ్యక్తిని విడుదల పొందటానికి మరి ఒక వ్యక్తిని నియమించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. చూడండి, మరి సామాన్యం కాదు, ఒక రాజ వ్యవస్థని కూలగొట్టాలి అంటే ఎంతో కావాలి. వాళ్ళ దగ్గర ఎన్నో గుర్రాలు, రథాలు, ఎంతోమంది సైనికులు, ఎన్నో రకాలైనటువంటి యుద్ధ ప్రణాళికలకు సంబంధించినటువంటి ఎన్నో ఏవేవో ఉంటాయి. వాళ్ళు చేయగలిగినటువంటి స్థితిలో ఉంటారు. కానీ అలాంటి వారిని ఎదిరించటానికి మనకేమి కావాలి అంటే, సాతాడుని ఎదిరించడానికి మనకేమి కావాలంటే దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచములు తొడుక్కుని మనం ఎప్పుడు రెడీగా ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అలాగే మనం ఆ రోజున మొర్రపెట్టారు, మోకరించి ప్రార్థన చేయగలిగారు కాబట్టి ఒక వ్యక్తిని మరి లేపగలిగాడు. కానీ దేవుడు ఆ వ్యక్తి దగ్గర ఏముందంటే ఏమీ లేదు. ఆ వ్యక్తిని దేని నమ్ముకున్నాడంటే దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడే నాకు రక్షణ కవచం, ఎందుకంటే దేవుడు నేను నడిచిన స్థలములో నా శత్రువులను నాకు నా చేతికి అప్పచెప్తాడని చెప్పి నడవగలిగేటువంటి స్థితిని ఒకటే నేర్చుకున్నాడు. బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మరి యెహోవా అనేటువంటి వ్యక్తి చేసినటువంటిది ఇక్కడ మనకి కనపడతా ఉంటుంది, బైబిల్ గ్రంథంలో మనకి కనపడతా ఉంటుంది. 20వ వచనం చదువుకుని ముందుకు సాగుదాం. యెహోవా అతని దగ్గరికి వచ్చినప్పుడు అతని ఒక్కడే సన్నని మేడగదిలో కూర్చుని ఉండెను. యెహోవా నీతో నేను చెప్పవలసినది దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠము నుండి లేచెను. అప్పుడు యెహోవా తన ఎడమ చేతిని సాసి తన కుడి చేతి తొడ మీద నుండి ఆ కత్తిని తీసి కడుపు మీద పొడిసను సాహసం చేశాడు. సాహసవీరులాగా చూడండి, కొన్ని సందర్భాలలో సాహసవీరులు మనకు కనపడతా ఉంటారు. యుద్ధం చేస్తానికి గుర్రాలు లేవు, రథాలు లేవు, సైనికులు లేరు, కానీ యెహోవాను మాత్రం బలపరిచాడు దేవుడు. యెహోవా
ఏమి ఆలోచన చేశాడంటే నిజమైనటువంటి రక్షకుడు నాకు గొప్ప అవకాశం ఇస్తాడని చెప్పి రాజుని ఒక్క మాటతోటి, చిన్న మాటతోటి రాజు యొక్క ప్రాణం తీసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. చూడండి, మనం కూడా, ఎందుకంటే సాతాను యొక్క ప్రాణం తీసేటువంటి ఆయుధం మన దగ్గర ఉంది. అదే దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం. ఆ ఆయుధాన్ని మర్చిపోకుండా ఉంటే సాతానుని ఎదిరించే శక్తి మనకి అనుగ్రహించుతాడు దేవుడు. ఆ ఆయుధం మన దగ్గర లేకపోతే మన యొక్క జీవితం కూడా వ్యర్థం అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా యెహోవా మరి అక్కడ రక్షించాడు. ఆ ప్రజలకి మళ్ళీ మంచి న్యాయకత్వాన్ని ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. మంచి న్యాయకత్వం ఇచ్చి అతను పరిపాలన చేసినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. వారికి కావలసినటువంటిది ప్రతిది కూడా ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఇచ్చాడు. దానిని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు సరైనటువంటి మార్గంలో వినియోగించుకున్నారా అంటే వినియోగించుకోలేదని చెప్పాలి. వాళ్ళు ఇంకా చెడిపోవడానికి సిద్ధంగానే ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, యెహోవా చేసినటువంటి సాహసం ఎలాగ ఉందో చూడండి. ఆ రోజు రాజుని చంపేశాడు. రాజుని చంపిన తర్వాత 29వ వచనం చదువుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం. ఆ కాలమున వారు మోయాబీలలో బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి. ఒక్కడను తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీలు ఇజ్రాయేలు చేతి కింద అణపబడగా దేశము 80 సంవత్సరములు నెమ్మది పొందిందని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. 80 సంవత్సరములు యెహోవా పరిపాలన చేసినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తాను. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, సాతానుని ఎదిరించేటువంటి శక్తి మనకి లేకపోతే సాతాను మన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాడు. చివరికి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం తిరగకుండా చేస్తాడని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కిందకి 30వ వచనం చదువుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం. అటు తరువాత అనాథ కుమారుడైన షమ్మగ్గర్ న్యాయాధిపతిగా ఉండను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని ములుకోల కర్రతో హతము చేసను. అతడును ఇశ్రాయేలులను రక్షించను. చూడండి, యెహోవా మరణమైన తరువాత మళ్ళీ మొదటకు వచ్చింది. ఎందుకంటే ఈసారి ఎవరు వచ్చారంటే ఫిలిష్తీయులు వచ్చారు లైన్లోకి. ఫిలిష్తీయులు వచ్చి దారమట ఎవరిని ఎల్లనెత్తలేదు. ఎక్కడ దొరికినటువంటి వాడిని అక్కడే శిక్షించుతూ ఉన్నారు, రకరకాల బాధలు పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక సాహసవీరుడు మనకు కనపడతా ఉంటాడు. ఎక్కువగా మరి అతని గురించి మనం తెలుసుకోం. అతని గురించి పెద్ద లేదు కాబట్టి అతని గురించి మనం తెలుసుకున్నట్లయితే షమ్మగ్గర్ న్యాయాధిపతిగా ఉండిన అతడు ఫిలిష్తీయులలో 600 మందిని ములుకోల కర్రతో హతము చేసినని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ములుకోల కర్ర అంటే మనకు తెలుసు ఏంటంటే ములుకోల కర్ర అనేటువంటిది ఏమిటి నాకు తెలుసు, మరి మీకు తెలుసో తెలియదో కానీ ములుకోల కర్ర అంటే ఎద్దులను నడిపించేటువంటి ఒక చిన్న మేకు కలిగినటువంటి, ఒక సూదైనటువంటి మేకు కలిగినటువంటి ఒక చిన్న కర్ర. ఆ ములుకోల కర్ర ధరించినటువంటి వాడు ఎవడు అని అంటే వ్యవసాయం చేసేటువంటి రైతు. వ్యవసాయం చేసేటువంటి రైతు ఎక్కడున్నాడు అంటే షమ్మగ్గర్ అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడంటే పొలాలలో వ్యవసాయం చేసుకునేటువంటి టైములో ఆ ఫిలిష్తీయులు మరి ఆ ఇజ్రాయేలు ప్రజలని సర్వనాశనము చేయటానికి వచ్చినటువంటి సమయంలో ఆ ములుకోల కర్రతో ఎంతమందిని చంపాడు? 600 మందిని చంపినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. చూడండి, సాహసం చేయాలి కానీ దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడు. అతను కూడా మరి న్యాయాధిపతిగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. బైబిల్ గ్రంథం నుంచి, న్యాయాధిపతుల గ్రంథం నుంచి 30వ వచనం చూసుకున్నట్లయితే మరి అతను 600 మంది ఫిలిష్తీయులను చంపినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. దీన్ని మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే అపోస్తల కార్యములో 26వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఎందుకంటే ఇక్కడ షమ్మగ్గర్ అనేటువంటి వ్యక్తిని మరి ఏర్పాటు చేసినట్టుగా బైబిల్ గ్రంథం ద్వారాగా మనం చూస్తూ ఉన్నాము. షమ్మగ్గర్ అనేటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసి బైబిల్ గ్రంథంలో మనకి ఇజ్రాయేల్ ప్రజలను రక్షించడానికి న్యాయాధిపతిగా ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాగే అనుక్షణము కూడా ప్రజలని రక్షించేటువంటి ఒక వ్యక్తి మనకి కావాలని చెప్పి దేవుడు ఆశించుతూ ఉంటాడు. అపోస్తల కార్యం చూడండి, 26వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. మేమందరము ఆ నేల మీద పడి సౌల నన్ను ఎందుకు హింసించుతున్నావు? మునుకోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము
నాతో పలుకుట వింటిని. చూడండి, ఎందుకంటే సౌలా సౌలా ములుకోలకు ఎదురు తన్నటం మరి చాలా కష్టమని చెప్పి ఎబ్రీ భాషలో ఒక మాట హెచ్చరించుతా ఉన్నాడు. ఎందుకంటే కావాలి ఇక్కడ, ఎందుకంటే షమగ్గర్ అనేటువంటి వ్యక్తిని నియమించి ములుకోల కర్రతో 600 మంది ఫిలిప్సీలు చంపించినటువంటి దేవుడు ఇక్కడ అపోస్తలులైనటువంటి పౌలుని రక్షించి పౌలుని మన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మాట మనకి కనపడతా ఉంది. అదే తెలియజేస్తూ ఉంది, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుతున్నావు, మునుకోలకు ఎదురు తన్నుట నీకు కష్టమని ఎబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. 15వ వచనం తెలియజేస్తుంది, అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగుగా ప్రభు నేను నీవు హింసించుతున్న యేసును అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. చూడండి, ఎప్పుడైతే మరి బైబిల్ గ్రంథము ద్వారాగా మరి అపోస్తలులైనటువంటి పౌలుని రక్షించి ఈ సర్వ సమాజాన్ని విడుదల పొందటానికి, ఎందుకంటే మన వరకు ఈ సువార్త రావటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. న్యాయాధిపతులందరినీ ఏర్పాటు చేసుకుని ఒక్కొక్కరి ద్వారాగా కొన్ని సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలను రక్షించినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. అలాగే ఏహోదు, తర్వాత ఒత్నియేలు, మరి షమగ్గర్ అనేటువంటి వ్యక్తి చరిత్ర మనకి పెద్దగా తెలియదు, కానీ షమగ్గర్ అనేటువంటి వ్యక్తి ఏ ఆయుధము లేకుండా 600 మంది ఫిలిస్తీయులను చంపేసి ఇజ్రాయేల్ ప్రజలకి రక్షణ కవచముగా నిలబడ్డాడు. అలాగే సౌలు అనేటువంటి వ్యక్తి యేసు ప్రభుని హింసించుతుండగా యేసు ప్రభు పట్టుకుని మన కోసం యేసు ప్రభు నియమించినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, ఎఫెసీ గ్రంథము నుంచి 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మెరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. చూడండి, ఎందుకంటే అపోస్తలులైనటువంటి పౌలు అంటున్నాడు, ఎందుకంటే నేను అత్యల్పుడని చెప్పి తెలియజేస్తాను. ఎంతో విద్యా ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి, శాస్త్రము తెలిసినటువంటి వ్యక్తి, ఎందుకంటే మరి ధర్మశాస్త్రాన్ని తూచదప్పకుండా నడిచినటువంటి వ్యక్తి. కానీ నేను అత్యల్పుడని, ఒకప్పుడు క్రూరత్వము కలిగినటువంటి వ్యక్తి, ఈరోజు అంటున్నాడు అత్యల్పుడైనటువంటి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని వరుసలో ఉన్నటువంటి వాడిని కాదు, కానీ క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వ్యక్తిగా నన్ను అంగీకరించాడని చెప్పి తెలియజేస్తున్నారు. చూడండి, అక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా చూసినట్లయితే మరి న్యాయాధిపతుల వ్యవస్థలో వాళ్ళు మర్ర పెట్టినప్పుడల్లా ఒక్కొక్క న్యాయాధిపతిని లేపి వాళ్ళ ద్వారాగా కొన్ని సంవత్సరాలు మరి సేద తీరినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అలాగే అపోస్తలులైనటువంటి పౌలు ద్వారాగా మనం కూడా ఈరోజు దేవుని బిడ్డలుగా అంగీకరించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. బైబిల్ నమ్మితే బైబిల్ మన జీవితానికి కావలసినటువంటి అర్థం పరమార్థం ఇస్తుందని చెప్పి తెలుసుకున్నట్లయితే బైబిల్ యథార్థము, దాని ద్వారాగా మనం ముందుకు సాగవచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ఆశ్చర్యకరుడ పరమ తండ్రి, ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం, ప్రతిఫలం దయచేయండి ఆయన. బైబిల్ గ్రంథము ద్వారాగా కొన్ని మాటలు మాట్లాడుకున్నాం, తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. అలాగే ఈ యొక్క రక్షణ మార్గం ఛానల్ ద్వారాగా చూసినటువంటి వారు ఎవరైనా తప్పులుంటే మరి నా ఫోన్ నెంబర్కి తెలియజేసి నన్ను, నా యొక్క పరిసరిని మీరు ఏ రకంగా దేవుడు ఆ రోజుల్లో వాళ్ళని లైన్లో పెట్టారో నాకు కూడా ఒక మార్గాన్ని చూపించమని చెప్పి అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను. ప్రతిఫలం దయచేయండి. ఇప్పుడు వరకు కొన్ని మాటలు మాత్రం మాట్లాడుకున్నాం. ఆ మాటల ద్వారాగా నా జీవితానికి కావాల్సింది ప్రతిది కూడా సిద్ధపాటవుద్దని చెప్పి నేను ఆలోచన చేసి ఈ మాటల ద్వారాగా నా యొక్క జీవితం సరి చేసుకోవటానికి నేను ఆలోచన చేసి ఆశించుతా ఉన్నాను. అదే ప్రకారంగా తండ్రి ప్రభు, పరిశుద్ధుడ, ఆశ్చర్యకరుడ పరమ తండ్రి, ఎన్న ప్రతి ఒక్కరిని కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. అదే ప్రకారంగా ఈరోజు ఈ స్థలంలో కొద్దిసేపు మాట్లాడేటువంటి శక్తిని ఇచ్చారు. ఈ యొక్క మాటల ద్వారాగా నా యొక్క జీవితం అలాగే కొంతమందికి మరి ఆమోదయోగ్యంగా ఉండటానికి సహకరించమని చెప్పి అతి శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.